ప్రైజ్ ద లార్డ్. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చునంటండి. అంటే మన ప్రతి అవసరం కూడా ఆయన మహిమలో తీరుస్తానని దేవుడే స్వయంగా సెలవిస్తున్నాడండి. అంటే అందరం కూడా ఒక్కొక్క అవసరం అనేది కలిగి ఉంటామండి. అది ఆర్థికంగానా, లేదంటే ఆత్మీయంగా ఎదగటానికా, లేదంటే కుటుంబంలో స్థితిగతుల్లో కూడా ఎదుగుదలకి, లేదంటే కుటుంబంలో బిడ్డల చదువు పట్ల, అన్ని విషయాల్లో కూడా, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో కూడా అభివృద్ధి, ప్రతిదీ కూడా అవసరమే కదండి. ఎందుకంటే మనకి ఏది మనం కొనాలన్నా చేయాలన్నా కూడా మనం ఆ ధనం అనేది అక్కడ వెచ్చించాలి. అంటే ఆయన ఐశ్వర్యం చప్పున మన ప్రతి అవసరం తీరుస్తాను అంటున్నాడు. అంటే మనకి ఎటువంటి విషయాల్లో అక్కడ మనకు సహాయం కావాలో దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టే ఆయన మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాను అంటున్నాడండి. అది ఉద్యోగమా, వ్యాపారమా, కుటుంబంలో స్థితిగతుల్లో మార్పులుగా అవసరత గురించా, బిడ్డల్లో మార్పులా, లేదంటే కుటుంబంలో వ్యక్తుల్లో మార్పుల గురించా, ఎటువంటి అవసరత అయినా ఆయన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరం కూడా తీరుస్తానంటున్నాడండి. ఈ వాక్యాన్ని రూఢిగా నమ్మండి. ఆయన మహిమైశ్వర్యం చొప్పున అంటే ఎక్కడా కూడా కొరువు అనేది ఉండదండి. మనుషులు ఇచ్చేదానిలో ఎక్కడో చోట కొరత అనేది ఉంటుంది. ఆయన ఇచ్చేదానిలో కొరత ఉంటుందా? కొరతే ఉండదు. ఆయన మహిమైశ్వర్యం చొప్పున మనం ఎటువంటి విషయాలుగా దేవుణ్ణి అడుగుతున్నామో, అప్పులా, లేదంటే ఆర్థికంగా స్థితిగతుల్లో మార్పుల, ఉద్యోగంలో ప్రమోషను, లేదంటే వ్యాపారంలో ఇంకా చక్కగా అభివృద్ధి చూడటం, బిడ్డల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరం తీర్చునుగాక. ఈ వాక్యం ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రభువైన యేసుక్రీస్తు మహిమలో ప్రతి అవసరం తీర్చబడునుగాక. ఎక్కడా కూడా అపనమ్మకం అనేది వద్దండి. ఆయనే సెలవిస్తున్నాడు. మనుషులు ఎక్కడో చోట చేస్తారు, చేయలేరు, కొంచెం చేస్తారు, ఏమీ ఉండదు. కానీ మన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరము ఆయన మహిమలో మనకు తీర్చబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.